ఈ కొట్లాడుతున్న నిన్న మొన్న కూడా కొట్లాడొచ్చిన పాపం ఇంకా జవహర్ నగర్ ఉంటుంది. జవహర్ నగరు ఎవరుంటారో మీకు తెలుసుగా, మీకు చుట్టాలు కూడా ఉంటారు అక్కడక్కడ. జవహర్ నగర్ కానీ, బీజార్ నగర్ కానీ, లేకపోతే బాలాజీ నగర్ కానీ ఎవరెత్తారు అక్కడికి? కన్నగడ్డ ఉపాధి కల్పించకపోతే కనిపెంచిన అమ్మా నాన్నని అక్కడనే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని వచ్చేవాళ్ళే బాలాజీ నగర్లో గుడిసెలు వేసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు ఎంత వేసుకుంటారు? 40 గజాలు 50 గజాలు వేసుకుంటారు. వాళ్ళు 40 గజాలు 50 గజాలు. మేమేమంటున్నాం, నీ బంజారా హిల్స్లో, నీ హైటెక్ సిటీలో ఒక్కొక్క ఎకరము 100 కోట్ల విలువ అవుతుంది. ఒక్కొక్క ఎకరం 100 కోట్ల విలువ అవుతుంది. ఒక్కొక్కడు 20 ఎకరాలు 30 ఎకరాలు 100 ఎకరాలు కబ్జా పెడుతున్నాడు. 1000 కోట్ల రూపాయలు భూములు కబ్జా పెడుతున్నాడు. కానీ గరీబోడు వేసుకునే గుడిసే 40 గజాలు మాత్రం వాడు కూల కొట్టిపోతా అంటాడు వాడు. నేను మొన్న పోతే ఎంత హృదయవేదకరమైన పరిస్థితి అంటే, ఒక ఆమె ఉంటుంది, ఆమె పెరాలిసిస్ వచ్చింది, భర్త లేడు, 3 ఆడపిల్లలు. 20 ఏళ్ళ క్రితం వచ్చింది ఆమె. 20 ఏళ్ళ నుంచి ఆ బిడ్డల్ని పెళ్ళిళ్ళకి వచ్చారు. ఒక్కరి పెళ్లి కాలే, ఒకరు 30, ఒకరు 32, ఒకరు 30. కన్న తల్లి అన్నం పెట్టి పెంచింది కానీ కన్న తల్లి పెళ్లి చేయలేకపోతుంది. ఆ 3 కొంచెం పెద్దగా అయ్యి, నేను ఇక మేము పెళ్ళిళ్ళు చేసుకోమమ్మా అని చెప్పి వాళ్ళు దవాఖానలో పనిచేస్తారు, వాళ్ళు కంపెనీలో పనిచేస్తారు. కట్టగా చిట్టీలు వేసుకుంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ 2 లక్షలు 3 లక్షల రూపాయలు పెట్టి ఏం చేసిండ్రు, కొంచెం ఒక స్లాబ్ వేసుకుందాం. ఇంత ఎన్ని గజాల? 40 గజాల. 40 గజాలు 40 గజాలు నేను ఇల్లు కట్టుకుంటానా? 40 గజాలు ఇల్లు కట్టుకుంటానా? ఇంకా బాలాజీ నగర్ ఉంటాడు, నేను నాలంటూ ఉంటాడా? బాలాజీ నగర్లో ఉంటున్నామంటేనే, 40 గజాలు ఇంట్లో ఉంటున్నామంటేనే దిక్కులేనుడై తప్ప ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడ ఉండడు. అది కట్టుకుంటే దాన్ని కూలగొట్టిపోయిన కళ్ళ ముందే. ఆమె అన్న మాట ఏంటంటే, అయ్యా కూలగొడితే కానీ నీ కాలు మోపుతా, నా బీరువా తీసుకొని, నా స్టవ్ తీసుకుపోని, నా బియ్యం తీసుకుపోయినట్టు కూడా వెళ్ళలేదు. అంటే ఎంత కనికరం లేకుండా ఎంత దుర్మార్గం వ్యవహరిస్తుందో ఒకసారి చూడండి. ఇవాళ నేను సాయంత్రం పోతున్నా అక్కడ పాదయాత్రకి. ఇట్లాంటి కోకొల్లలు. నేను ప్రభుత్వం అంటే కన్నీళ్ళు చూసేది అనుకుంటా, ఇల్లు కట్టించేది అనుకుంటా, ప్రజలకు ఇంత మేలు చేసి అనుకుంటా. కానీ ప్రజల ఇళ్లను కూలగొట్టుని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇక్కడ. ప్రజల ఇళ్లను కూలగొట్టుకోవడం ముఖ్యమంత్రి కాదు, కట్టించడం ముఖ్యమంత్రి. కన్నీళ్ళు పెట్టించడం ముఖ్యమంత్రి కాదు, కన్నీళ్ళు తూర్చడం ముఖ్యమంత్రి. ఇవి కోకొల్లలుగా ఉన్నాయి. అయినా